కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు. ఇప్పుడంతా ఇరుముడి సినిమా ట్రెండ్ నడుస్తుంది. మూవీ అంతా రవితేజతో పాటు ఒక పాప తన యాక్టింగ్తో, డ్యాన్స్తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని తారాస్థాయికి పెంచేసింది. రవితేజలా అంత ఎనర్జీ ఉన్న పాప ఎవరు, తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇరుముడిలో రవితేజ కూతురిగా నటించిన పాప పేరు నక్షత్ర. ఈమె కేరళలో చైల్డ్ ఆర్టిస్ట్. బేబీ నక్షత్ర కేరళ రాష్ట్రంలో కన్నూర్ అనే ఊరిలో ఏప్రిల్ 9, 2014లో పుట్టింది. నక్షత్ర పూర్తి పేరు రీచా నక్షత్ర. నక్షత్ర తల్లి పేరు రిజీనా. తండ్రి పేరు పెద్దగా ఎక్కడ ఏ సామాజిక వర్గాల్లో చూసినా లేదు. కానీ బేబీ నక్షత్రకంతా తన తల్లి రిజీనా గారే చూసుకుంటున్నారు. నక్షత్రకి యాక్టింగ్ అన్నా, డ్యాన్స్ అన్నా చాలా చిన్న వయసులో నుంచే బాగా ఇంట్రెస్ట్. స్కూల్ ఫంక్షన్స్లో కూడా చాలా యాక్టివ్గా డ్యాన్స్ వేసేది. దాంతో నక్షత్ర తల్లి రిజీనా గారు రీల్స్ తీసి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు. కెమెరా వెనక నుంచి కూడా ఇలా చేయు అలా చేయు అని చేసి చూపించేవారు. అంతేకాదు కొన్ని రీల్స్లో నక్షత్రతో పాటు రీల్స్ కూడా తల్లి కూతురు ఇద్దరూ కలిసి చేసేవారు. అలా తన కూతురు టాలెంట్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి పరిచయం చేసింది తల్లి రిజీనా. తన డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్తో ప్రతి రీల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యేది. దీంతో తన ఊరు కన్నూరులో బ్రాండ్ ప్రమోషన్స్కి అవకాశం వచ్చేది. అలా ప్రమోషన్స్లో యాక్టింగ్ స్టార్ట్ చేసింది బేబీ నక్షత్ర. బేబీ నక్షత్ర జస్ట్ ఒక 10 ఏళ్ళ అమ్మాయి. ఇంత చిన్న ఏజ్లో ఆ డైలాగ్స్ చెప్పడం, లిప్ సింకింగ్ చేయడం కానీ, పెర్ఫెక్ట్ డ్యాన్స్ స్టెప్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే. ఇంత టాలెంట్ ఉన్న బేబీ నక్షత్ర సినిమా వాళ్ళ దృష్టిని ఆకర్షించింది. ఈ రోజుల్లో సోషల్ మీడియా పవర్ అంతా ఇంతా కాదు, ఓవర్ నైట్లో జీవితాలను మార్చేస్తుంది. సోషల్ మీడియాకి అంత పవర్ ఉంది. ఇలా రీల్స్ చేస్తున్న సమయంలోనే మొట్టమొదటిసారి సినిమా అవకాశాలు తనను వెతుక్కుంటూ వచ్చింది. అన్బౌండ్ అనే సినిమాలో చైల్డ్ క్యారెక్టర్లో ఫస్ట్ టైం పెద్ద కెమెరా ముందుకు వచ్చింది. ఆ తర్వాత కన్మణి సినిమాలో యాక్ట్ చేసింది. ఉంగరాల జుట్టు ఉండడంతో అనుపమా పరమేశ్వరన్కి కరెక్ట్గా సరిపోతుందని పెట్ డిటెక్టివ్ అనే సినిమాకి అనుపమా పరమేశ్వరన్ చిన్నప్పటి క్యారెక్టర్లోకి తీసుకున్నారు. ఈ సినిమా తర్వాత బేబీ నక్షత్రకి స్టార్ హీరోస్తో యాక్టింగ్ అవకాశాలు వచ్చాయి. ఏకంగా పృథ్వీరాజ్ నటించిన ఐ నోబడి సినిమాలో అవకాశం వచ్చింది. నక్షత్రాన్ని మలయాళం ఇండస్ట్రీలో అందరూ జూనియర్ పార్వతి, బేబీ పార్వతి అని అంటారు. పార్వతి ఎవరంటే పార్వతి తిరువత్తూర్ అనే హీరోయిన్ మలయాళంలో అలాగే తమిళ సినిమాల్లో చాలా ఫేమస్. ఈమె తెలుగులో కూడా నాగ చైతన్యతో దూత వెబ్ సిరీస్లో యాక్ట్ చేసింది. నక్షత్ర చూడటానికి సేమ్ పార్వతిలాగే కర్లీ హెయిర్తో ఉంటుంది. నక్షత్ర సేమ్ హీరోయిన్ పార్వతిలా ఉందే అని అందరికీ అనిపించేది. తర్వాత పార్వతి పృథ్వీరాజ్ యాక్ట్ చేసిన ఐ నోబడి సినిమాలో పార్వతి చిన్నప్పటి క్యారెక్టర్లో యాక్ట్ చేసేసరికి కరెక్ట్గా పార్వతి చిన్నప్పటి క్యారెక్టర్లో యాప్ట్ అయిపోవడం చూసి సినీ ప్రేక్షకులే బేబీ నక్షత్రాన్ని జూనియర్ పార్వతిని చేసేశారు. మళ్ళీ తన రీల్స్ నుంచే ఈసారి ఏకంగా కన్నడలో ఆఫర్ కొట్టేసింది. అది కూడా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్తో. శివరాజ్ కుమార్ గారితో అనిల్ కన్నెగంటి డైరెక్షన్లో డాడ్ అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకి శివరాజ్ కుమార్ కూతురు క్యారెక్టర్లో ఎవరు సరిపోతారని చూస్తున్న టైంలో డైరెక్టర్ అనిల్ కన్నిగంటి గారికి నక్షత్ర రీల్స్ చూసి ఆమెను సంప్రదించారు. కేవలం రీల్స్ మాత్రమే చూసి ఏ ఆడిషన్ ని నిర్వహించకుండా ఏకంగా శివరాజ్ కుమార్ కూతురు క్యారెక్టర్లో నటించేస్తుంది. ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నప్పుడే మలయాళం నుంచి కన్నడ నుంచి తెలుగులోకి వచ్చేసింది. శివనిర్వాణ డైరెక్షన్ లో రవితేజ హీరోగా మోస్ట్ హైప్డ్ మూవీ ఇరుముడిలో రవితేజ కూతురుగా యాక్ట్ చేస్తుంది. ఇందులో మనమ్మ క్యారెక్టర్తో త్వరలో తెలుగు వెండితెరకు పరిచయం అవబోతుంది. కథ మొత్తం రవితేజ తన కూతురు చుట్టూనే తిరుగుతుంది. ఈ సినిమాలో ఒక సీన్లో డైరెక్టర్ శివనిర్వాణ గారు నక్షత్రాన్ని, ఇప్పుడు నువ్వు ఈ సీన్లో ఏడవాలి, గ్లిజరిన్ వేసుకో అంటే గ్లిజరిన్ అక్కర్లేస్తారంటూ క్యారెక్టర్లో జీవించేసి ఎంతటి ఎమోషనల్ సీన్లో అయినా ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసేసిదంట. ఈ విషయాన్ని స్వయంగా ఇరుముడి టీం ప్రమోషన్స్లో సుమగారి ఇంటర్వ్యూలో వెల్లడించారు. కేవలం 12 సంవత్సరాల అమ్మాయి ఈ విధంగా అవలీలలుగా నటించేస్తుందంటే ఆమె టాలెంట్ మామూలు విషయం కాదు. ఇరుముడి సినిమాకి బేబీ నక్షత్ర ఒక అసెట్. ప్రమోషన్స్లో తను చేస్తున్న డ్యాన్స్ చూస్తుంటే మూవీ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోతున్నాయి. మాస్ మహారాజా రవితేజ ఎనర్జీని తన డ్యాన్స్తో 100% మ్యాచ్ చేస్తుంది బేబీ నక్షత్ర. మీరు ఒక్కసారి తన ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి రీల్స్ చూడండి, తన డ్యాన్స్కి మీరు ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు. బేబీ నక్షత్ర ఇప్పుడు కాదంబూరు హయ్యర్ సెకండరీ స్కూల్లో 7th స్టాండర్డ్ చదువుతుంది. స్కూల్ టీచర్స్, ప్రిన్సిపల్ సపోర్ట్తో షూటింగ్ వల్ల స్కూల్కి వెళ్ళలేని సమయంలో కూడా
చదువు, ఎగ్జామ్స్ని మేనేజ్ చేస్తూ సినిమాల్లో అలా యాక్ట్ చేస్తుంది. ఇంత చిన్న వయసులో మలయాళం, కన్నడ, తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో యాక్ట్ చేసిందంటే అది కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా. అది మామూలు విషయం కాదు. ఇంత టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ పేరెంట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అలాగే ఈ పాప శ్రీలీలలా ఉందని మీలో ఎంతమందికి అనిపించింది? నాకేనా, మీకు కూడా అనిపించిందా? మీకు అనిపిస్తే తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ప్రక్టాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.